హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామల రెగ్యులర్ వ్లాగ్స్. పొడి పొడిగా ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ క్యాబేజీ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలండి. దానిలోకి 1 గంట ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి. దానిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఈ క్యాబేజీని కూడా వేసుకోవాలి. మంచిగా సన్నగా తరిగి పెట్టుకోండి. కొద్దిగా మరీ లావుగా తరిగి పెట్టుకుంటే బాగోదు కర్రీకి. దానిలోకి ఒక పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకోవాలి. అలాగే కొంచెం కల్లుప్పు, మరీ ఎక్కువ వేసేయకండి, ఉప్పు పట్టేస్తుంది. కొద్దిగా వేస్తే సరిపోతుంది. వేసుకుని ఒకసారి కలిపేసుకొని విజిల్ పెట్టుకొని ఒక్క విజిల్ రానివ్వండి. ఎక్కువ విజిల్స్ వద్దు, మెత్తగా అయిపోతుంది. ఒక్క విజిల్ వచ్చే వరకు వెయిట్ చేసి, విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోనిచ్చేసి వెంటనే ఆ వాటర్ని వడకట్టేసుకోవాలి. ఇదిగోండి, ఇలా కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా వాటర్ ఉంటాయి కదా, ఈ మొత్తాన్ని కూడా వడకట్టేసేసుకోవాలండి. వాటర్ అనేది ఉండకూడదు. పొడి పొడిగా వచ్చేటట్లు చక్కగా ఇదిగోండి ఇలా వడకట్టేసి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దానిలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోకి కొంచెం పచ్చిశనగపప్పు, ఎక్కువ అవసరం లేదండి, కొంచెం పచ్చిశనగపప్పు, మినప్పప్పు, అలాగే ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ పప్పులు కొద్దిగా వేగిన తర్వాత దానిలో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత దానిలో ఒక పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసి వేసుకోవాలండి. వేసుకుని దానిలోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకుని వేగనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దానిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగటం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇలా ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దీనిలోకి ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఆ క్యాబేజీ పచ్చిశనగపప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేటట్టు కలుపుకొని సిమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. మూత పెట్టకూడదండి, మామూలు మూత తీసే ఉంచాలి. సిమ్లో పెట్టేసుకొని కలుపుతూ వేయించుకోండి. ఇది అడుగంటకూడదండి, అడుగంటడం అలా అయితే టేస్ట్ బాగోదు కర్రీ. అందుకని కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా ఒక 10 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక 70% కుక్ అయిన తర్వాత దానిలోకి పచ్చి కొబ్బరిని ఇలా తురిమి పెట్టుకొని ఒక 1/2 కప్పు అది కూడా వేసుకోవాలండి. ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుముని వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి, బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఆ పచ్చి వాసన అంతా పోయి కొబ్బరి పచ్చితనం పోయే వరకు బాగా వేగనివ్వాలండి. సిమ్లోనే ఉంచుకొని ఈ కర్రీ మొత్తం ప్రిపేర్ చేసుకోండి, హైలో మాత్రం పెట్టద్దు. ఇలా పచ్చి కొబ్బరి అంతా బాగా వేగిపోయి మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు కూడా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత దీనిలోకి 1 స్పూను ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి.
ఈ ధనియా పౌడర్ కారం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు తిప్పుకుంటూ ఫ్రై చేయండి. చూడండి ఇక్కడ మొత్తం ఇలా బాగా వేగిపోయింది. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు, అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకొని బాగా వేగనివ్వాలండి. ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత దానిలో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ క్యాబేజీ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. ముద్దగా అవ్వకుండా పొడి పొడిగా చక్కగా మంచి టేస్ట్గా వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ శనగపప్పు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఉంటానండి. థ్యాంక్ యూ.